అందరికీ నమస్కారం. సిరి సంపదలతో తొలతూగాలంటే ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. అది సత్యనారాయణ స్వామి వ్రతము. పిలిచిన వెంటనే పలికే దైవంగా పేరు పొందాడు. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ముఖ్యంగా ఏకాదశి, పౌర్ణమి రోజులలో జరుపుకుంటారు. ఈ రోజులలో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన విశేషమైన పుణ్యఫలాన్ని పొందవచ్చు. అంతేకాదు శుభకార్యాలలో కూడా ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే వివాహ సమయాలలో, గృహప్రవేశ సమయాలలో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మోక్షప్రాప్తి కలుగుతుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. పూర్వకాలంలో పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేసి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. ఒకరు భద్రుడు, మరొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమై భద్రాచలంగా మారాడు. ఇక రత్నకుడు అనే ఇంకొక కొడుకు కూడా విష్ణు గురించి ఘోరమైన తపస్సు చేసి మహావిష్ణువును మెప్పించి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసి రత్నగిరి లేదంటే రత్నాచలం కొండగా మారతాడు. పిఠాపురానికి దగ్గరలో అన్నవరం అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఏరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఈ బ్రాహ్మణుడికి రాజా ఇనుగంటి వెంకట రామారాయణం బహుద్దరు గారికి ఒకేసారి కలలో కనపడి, రాబోయే శ్రావణ శుక్ల విదియ రోజు అంటే గురువారం రోజున రత్నగిరిపైన నేను వెలుస్తాను, నన్ను శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ఠించి సేవించమని చెప్పి మాయమయ్యాడు. ఆ మరుసటి రోజు వారిద్దరూ కలిసి తమకు వచ్చిన కలను గురించి చెప్పుకొని మరుసటి రోజు ఉదయమే అన్నవరం చేరుకుంటారు. అక్కడ స్వామివారి కోసం వెతుకుతూ ఉండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని వచ్చారు. కాశీ నుండి తీసుకొని వచ్చిన మహావైకుంఠ నారాయణ యంత్రము పైన స్వామివారి దేవేరి అయిన అనంతలక్ష్మి సత్యవతి సమేతంగా విష్ణు పంచాయతన పూర్వకంగా క్రీస్తు శకం 1891 ఆగస్టు 6వ తేదీన ప్రతిష్ఠించారు. ఇప్పుడు వ్రతకథను గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకప్పుడు పరమ పవిత్రమైన నైమిశారణ్యంలో పురాణాలు చెప్పటంలో విశేష ప్రజ్ఞ కలవాడైన సూత మహర్షిని సౌనకాది మహామునులు కొందరు కలిసి ఇలా అడుగుతున్నారు. ఓ సూత మహర్షి, మానవులు ఏ వ్రతాన్ని చేస్తే కోరిన కోరికలు ఫలించి ఇహపర సుఖాలను పొందుతారో, ఏ తపస్సు చేస్తే లబ్ధిని పొందుతారో మాకు సవివరంగా చెప్పమని అడుగుతారు. ఆ మాటలు విన్న సూతుడు ఇలా చెప్తున్నాడు. పూర్వకాలంలో ఇదే ప్రశ్నను నారదుడు శ్రీ మహావిష్ణువును అడిగాడు. భగవంతుడైన శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానిని నేను మీకు వివరించి చెప్తాను, శ్రద్ధగా ఆలకించమని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో ఒకప్పుడు నారదుడు సర్వలోకాలను తిరుగుతూ భూలోకానికి కూడా వచ్చాడు. భూలోకంలో పూర్వజన్మ కర్మఫలముల వలన పలు జన్మలను ఎత్తుతూ పలు కష్టాలు అనుభవిస్తున్న మానవులను చూసి ఎంతగానో జాలిపడి వీరి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏమిటా అని విచారించి విష్ణులోకానికి తిరిగి వెళ్ళాడు. దేవర్షి అయిన నారద మహర్షి విష్ణులోకంలో చతుర్భుజుడైన నారాయణుణ్ణి ఎంతగానో స్తుతించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ స్తోత్రానికి సంతసించి, ఓ నారద మహర్షి, నీ రాకకు గల కారణం ఏమిటి? అసలు నీ కోరిక ఏమిటి చెప్పు, తీరుస్తాను అని అన్నాడు. అప్పుడు నారదుల వారు ఇలా అంటున్నారు. ఓ జగద్రక్షక, భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఎన్నో జన్మలలో చేసిన పాపకర్మలను అనుభవిస్తూ ఉన్నారు. వారి కష్టాలను తీర్చగలిగే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పి దయతో అనుగ్రహించమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు. నారదా, లోకానుగ్రహ కాంక్షతో మంచి విషయాన్నే అడిగావు. చాలా బాగుంది. మానవులు దేనివలన సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందుతారో అలాంటి సులభమైన ఉపాయాలను చెబుతాను అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉంది. అదే సత్యనారాయణ స్వామి వ్రతము. దానిని విధి విధానముగా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకంలో సర్వసుఖాలను అనుభవించి పరలోకంలో మోక్షాన్ని పొందుతారు. నారదుడు మరలా ఇలా అడుగుతున్నాడు. ఓ మహాప్రభు,
ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనకేం ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్ని ఆచరించడం ఎలా? ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి ఫలితాన్ని పొందినవారు ఎవరైనా ఉన్నారా? అసలు ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? అంతా నాకు సవిస్తరంగా తెలియజేయమని కోరాడు. అప్పుడు భగవంతుడు ఇలా చెప్తున్నాడు. ఈ వ్రతము ప్రజల కష్టనష్టాలను, విచారాలను పోగొడుతుంది. ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది. సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘమాసంలో, వైశాఖ మాసంలో, కార్తీక మాసంలో కానీ ఏదైనా శుభదినములలో కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. యుద్ధం ప్రారంభమయ్యే సమయాలలో, కష్టాలు వచ్చినప్పుడు, దారిద్ర్య బాధలు కలిగినప్పుడు అవి తొలగిపోవటానికి ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. దీనిని శక్తి కలిగిన వారు ప్రతి నెల ఆచరించవచ్చు. లేదంటే శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా జరుపుకోవచ్చు. ముఖ్యమైన తిథులు: ఏకాదశి రోజున, పౌర్ణమి రోజున, సూర్య సంక్రమణం రోజున ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నాన సంధ్యాది కార్యక్రమాలు ముగించుకొని భగవంతుణ్ణి నమస్కరించుకొని, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తికై భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను, నా పైన దయచూపుము అని అంటూ నిశ్చలమైన భక్తితో భగవంతుణ్ణి ధ్యానించాలి. అలా సంకల్పించుకొని మధ్యాహ్న సమయంలో కూడా సంధ్యా వందనాలు చేసుకుని సాయంకాలం మరలా స్నానం చేసి ప్రదోషకాలము అంటే అసుర సంధ్యవేళ దాటిన తర్వాత వ్రత పూజను ప్రారంభించాలి. ఈ వ్రతం పూర్తయిన తర్వాత భక్తితో సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలు తప్పనిసరిగా వినాలి. పూర్వకాలంలో కాశీ నగరంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. అతను దారిద్ర్య బాధను అనుభవిస్తూ, అన్నవస్త్రాలు లేక నిత్యము ఆకలి దప్పులతో అలమటిస్తూ పడరాని పాట్లు పడుతూ జీవిస్తున్నాడు. బ్రాహ్మణ ప్రియుడైన శ్రీ మహావిష్ణువు అతని బాధను చూసి వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించి అతని ఎదుట నిలబడి ఇలా అంటున్నాడు. ఓయి విప్రోత్తమ, నీవెందుకలా దుఃఖిస్తున్నావు? అసలు నీ వృత్తాంతం ఏమిటో చెప్పమని కోరాడు. అప్పుడు ఆ విప్రుడు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. మహాత్మా, నేనొక బ్రాహ్మణుడను. మిక్కిలి దరిద్రంతో బాధపడుతున్నాను. ప్రతిరోజు భిక్షాటనం చేస్తూ పడరాని పాట్లు పడుతూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాను. నా దారిద్ర్యం పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పి చేయూతను ఇవ్వండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవంతుడు ఇలా చెప్తున్నాడు. శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమే కదా. అయితే నీవు వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించు అని చెప్పి వ్రత విధానాన్ని చెప్పి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవంతుడు అదృశ్యమయ్యాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఎంతగానో సంతోషించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపే చేసుకోవాలి అని సంకల్పించుకొని దానినే తలుచుకుంటూ నిద్ర కూడా రాక ఎలాగో మరుసటి రోజు పొద్దున్నే నిద్రలేచి తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటాను అని అనుకొని మరలా యథావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయవలన ఆ రోజున బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను, బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రతమహిమ వలన ఆ బ్రాహ్మణుడు దారిద్ర్య విముక్తుడై సర్వ దుఃఖాలను తొలగించుకున్నవాడే సకల సంపదలతో విలసిల్లినాడు. అది మొదలుకొని ఆ బ్రాహ్మణుడు నెల నెలా విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా నెల నెల సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడై సర్వ పాపాల నుండి విముక్తిని పొందాడు. మరణం తర్వాత మోక్షాన్ని కూడా పొందాడు. భూలోకంలో ఎవరైనా సరే ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తే వారి సర్వదుఖాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండగలరు. ఓ మునులారా, ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతాన్ని మీకు విన్నవించాను అని సూత మహర్షి చెప్పాడు. అప్పుడు ఋషులు మరలా సూత మహర్షిని ఇలా అడుగుతున్నారు. ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుడు అలా మోక్షాన్ని పొందిన తర్వాత దీని గురించి తెలుసుకొని ఈ వ్రతాన్ని తర్వాత ఎవరైనా ఆచరించారా? చెప్పండి, మాకు వినాలని ఉంది అని అడిగారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు. మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకరోజు తన వైభవం కొద్దీ బ్రాహ్మణులను, బంధువులను పిలిచి వ్రతం చెయ్యాలి అని ఆరంభించాడు.
అంతలో ఒక కట్టెలమ్ముకునేవాడు అక్కడికి వచ్చి కట్టెల మోపును బయట దింపుకొని లోపలికి వచ్చి వ్రతాన్ని చూడటం మొదలుపెట్టాడు. అతను ఎంతగానో దప్పిక కలవాడై బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతమంతా ఓపికతో చూసి దేవుడికి బ్రాహ్మణుడికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమా, మీరిప్పుడు చేసిన పూజ ఏమిటి, దాని వలన కలిగే ఫలితమేమిటి వివరంగా చెప్పమని అర్థించాడు. అప్పుడు విప్రుడు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఓయి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతాన్ని చేయటం వలన సర్వ కార్యసిద్ధి కలుగుతుంది, కోరిన కోరికలు ఫలిస్తాయి, సకల ఐశ్వర్యవంతులు కావచ్చు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానిని శ్రద్ధగా విన్న ఆ కట్టెలమ్ముకునేవాడు ఎంతగానో సంతోషించి తన దాహాన్ని తీర్చుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను సత్యనారాయణ స్వామిని మనసులో ధ్యానించుకుంటూ వ్రతం చేయాలి అని సంకల్పించుకొని ఈ కట్టెల మోపును అమ్మగా వచ్చిన ధనంతో సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుందాము అని అనుకుంటాడు. అతను కట్టెలు అమ్ముకోవటానికి మరుసటి రోజే నగరంలో ధనవంతులున్న ఇళ్లవైపుకు వెళతాడు. స్వామివారి అనుగ్రహంతో అతనికి ఆ రోజు రెట్టింపు లాభం వస్తుంది. దానికి అతను ఎంతగానో సంతోషించి అరటిపండ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, సేరుంపావు గోధుమ నూక, పూజా సామాగ్రిని అంతటినీ తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతను బంధువులు అందరినీ పిలిచి విధి విధానంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాడు. ఆ వ్రతమహిమ వలన అతడు ధనధాన్యాలతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సర్వ సంపత్కురుడే సకల సౌఖ్యాలను అనుభవించి అంత్యమున సత్యలోకానికి వెళ్ళాడు. మరలా సూతుడు ఇలా చెప్తున్నాడు. ఓ మునులారా, మీకు మరొక కథను చెప్తాను వినండి అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వము ఉల్కాముకుడు అనే రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించిన వాడై సత్యవంతుడై ప్రతిరోజు దేవాలయాలకు వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకు ధనమిచ్చి వారిని సంతృప్తిపరిచి దైవ దర్శనం చేసుకొని తిరిగి వెళుతూ ఉండేవాడు. అతని భార్య ఎంతో సౌందర్యవతి. ఒకరోజు ఆ రాజు ధర్మపత్ని సమేతుడై భద్రశిల నదీ తీరంలో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. ఇంతలో సాధువు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోనూ వస్తువులతోనూ నిండి ఉన్న తన నావను అదే తీరంలో నిలిపి వ్రతాన్ని చేస్తున్న రాజు దగ్గరికి వచ్చి వినయంతో ఇలా అడుగుతున్నాడు. ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి, నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటాడు. అప్పుడు ఆ రాజు, ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తికై మేము ఈ వ్రతాన్ని చేస్తున్నాము అని చెప్తాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ వ్రతాన్ని చేయటం వలన సంతానం కలిగితే నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని అన్నాడు. ఆ తర్వాత సాధువు తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చి భార్య అయిన లీలావతితో ఈ వ్రతం గురించి వివరించి చెప్పాడు. సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తాము అని అనుకున్నాడు. ఒకరోజు లీలావతి ధర్మ పరాయణురాలై భర్తతో సుఖించింది. దాని ఫలితంగా గర్భవతి అయి 10వ మాసంలో పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరును పెట్టారు. అప్పుడు లీలావతి భర్తతో ఇలా అంటుంది. నాథా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుందాము అని అనుకున్నాం కదా. మనకు పుత్రిక జన్మించింది కాబట్టి ఈ వ్రతాన్ని చెయ్యండి అని పలుకుతుంది. దానికి ఆ వర్తకుడు, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిద్దాము అని చెప్పి వ్యాపార పని మీద నగరానికి వెళ్ళిపోయాడు. ఇలా కళావతి పెరుగుతూ యుక్త వయస్సుకు చేరుకుంది. అది గమనించి సాధువు తన సహచరులతో ఆలోచించి వరుణ్ణి వెతకటానికి దూతను పంపించాడు. సాధువు అలా ఆజ్ఞాపించగా దూత కాంచన నగరానికి వెళ్ళి అక్కడ ఒక చక్కని యోగ్యుడైన వర్తకుని కుమారుని చూసి వెంట తీసుకొని వచ్చాడు. అందగాడైన ఆ బాలకుణ్ణి చూసి సాధువు తన కుమార్తెకిచ్చి విధి విధానముగా వివాహం జరిపించాడు. పుత్రికా వివాహ ఆనందంలో పడి ఆ సాధువు పెళ్లి వేడుకలలో పడి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మర్చిపోయాడు. అందుకు స్వామికి ఆగ్రహం వచ్చింది. తరువాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లుడితో సహా బయలుదేరి సముద్ర తీరాన ఉన్న రత్నసానపురము అనే నగరానికి బయలుదేరాడు. ఆ పురాన్ని
చంద్రకేతుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి తన ప్రతిజ్ఞను మర్చిపోయిన సాధువును శపించాలి అని అనుకున్నాడు. వ్రతం చేస్తానని మర్చిపోయిన సాధువును అత్యంత దారుణము, కాఠిన్యత గల దుఃఖం అతనికి కలుగుగాక అని శపించాడు. ఆ శాప ప్రభావం వలన ఆ రోజే ఆ రాజుగారి ధనాగారంలోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనాన్ని అపహరించుకొని రాజభటులు తరుముతూ ఉండగా ఆ దొంగలు సాధువు వర్తకులు ఉన్న వైపుగా పరిగెత్తారు. రాజభటులను చూసిన దొంగలు భయపడిపోయి ఆ ధనాన్ని సాధువు వర్తకులు ఉన్న చోట పడవేసి పారిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్ద ఉన్న రాజధనాన్ని చూసి ఆ వర్తకులే దొంగలు అని నిర్ణయించుకొని ఆ సాధువును అల్లుణ్ణి బంధించి రాజు వద్దకు తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఆ రాజభటులు, మహారాజా, మన ధనము దొంగలతో సహా మేము పట్టుకొచ్చామని ఎంతగానో సంతోషించి చెప్పారు. అప్పుడు ఆ రాజు ఇలా అంటున్నాడు, విచారించాల్సిన పనేమీ లేదు, వీరిని తక్షణమే చెరసాలలో బంధించండి అని అన్నాడు. భటులు ఆ ఇద్దరు వర్తకులను కారాగారంలో బంధించారు. వర్తకులు ఎంతగా మొత్తుకున్నా కూడా సత్యదేవుని మాయ వలన వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక చంద్రకేతు మహారాజు వారి పడవలలో ఉన్న ధనమంతటిని తన ధనాగారానికి చేర్పించాడు. సత్యదేవుని శాపం వలన ఇంటి వద్ద ఉన్న సాధువు భార్య కూడా కష్టాల పాలు అయింది. వారి ఇంట్లో ఉన్న ధనధాన్యాలు అన్నింటినీ దొంగలు అపహరించుకొని పోయారు. వర్తకుడి భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలు అయింది. తినటానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బతకటం మొదలుపెట్టింది. కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమటిస్తూ భిక్షమెత్తుకోవటం మొదలుపెట్టింది. అలా తిరుగుతూ ఒకరోజు ఒక బ్రాహ్మణుడింటికి చేరుకుంది. అక్కడ బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండగా చూసింది. ఆ కథను మొత్తం విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లును చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమతో ఇలా పలికింది, అమ్మాయి, ఇంత రాత్రి వరకు నీవు ఎక్కడున్నావు? నీ మనస్సులో ఏముంది చెప్పమంది. వెంటనే కళావతి ఇలా అంటుంది, అమ్మా, నేనొక బ్రాహ్మణుడింటిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మా, ఆ వ్రతం కోరిన కోరికలను తీర్చుతుందట అని పలికింది. అప్పుడు లీలావతి పుత్రిక మాటలు విని వ్రతం చెయ్యాలి అని సంకల్పించుకుంది. వర్తకుడి భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి, స్వామి, మా అపరాధాన్ని మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇంటికి చేరుకునే విధంగా దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు, వారు వర్తకులు మాత్రమే. రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనాన్ని వారికిచ్చి పంపించు, లేదంటే నీవు సర్వనాశనం అయ్యేటట్టుగా చేస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకొని రమ్మని భటులను ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేసి వర్తకులు ఇద్దరిని రాజు వద్దకు తీసుకుని వచ్చి, రాజా, వర్తకులను తీసుకొచ్చాము అని చెప్పారు. ఆ వర్తకులు ఇద్దరు రాజుకు నమస్కరించి గత సంగతులు తలుచుకొని తమకొచ్చిన కష్టానికి బాధపడుతూ భయభ్రాంతులై నిలబడ్డారు. అప్పుడు ఆ రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకీ ఆపద దైవవశాన సంభవించింది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షురకర్మాదులను చేయించి నూతన వస్త్రాలతో సత్కరించి వారిద్దరినీ సంతోషపరిచాడు. రాజు ఇంకా వారికి అనేక విధాలుగా గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చి వారిద్దరినీ సంబరపరిచాడు. చంద్రకేతు మహారాజు వారిద్దరిని సకల మర్యాదలతో సత్కరించి మీరిక సుఖంగా మీ ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పాడు. వర్తకులు ఎంతగానో సంతోషించి రాజును అనేక విధాలుగా కొనియాడి అక్కడ సెలవు తీసుకుని తమ నివాసాలకు వెళ్ళిపోయారు. సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు, ఆ తర్వాత వైశ్యులు ఇద్దరు విప్రులకు దాన ధర్మాలు చేసి తీర్థయాత్రలు చేస్తూ తమ స్వనగరానికి బయలుదేరారు. సముద్రంలో వారు ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యదేవునికి
మరలా వారిని పరీక్షించాలి అనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపాన్ని ధరించి, నాయనలారా, మీ పడవలో ఏముంది అని అడిగాడు. ధనమదాంధులైన ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిహసిస్తూ, మా పడవలో ఏముందో నీకెందుకు? మా ధనాన్ని అపహరించాలి అని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప మరేమీ లేవు, వెళ్ళమని బదులు చెప్పారు. అప్పుడు సన్యాసి చిరునవ్వు నవ్వి, అలాగే అగుగాక అని అన్నాడు. అలా పలికిన తర్వాత సన్యాసి నదీ తీరంరందే కొంత దూరంలో నిలబడి చోద్యం చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధువర్తకుడు కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి పడవలోనికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖంతో మూర్ఛిల్లిపోయాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య సంపదలన్నీ ఏమైపోయాయి అని విలపించసాగాడు. అప్పుడు అల్లుడు మామగారిని చూసి, మామయ్య, ఏడవటం వలన ప్రయోజనం ఏమిటి? సాధుగుణాత్ముడైన సన్యాసిని పరిహసించటం వలనే మనకి దుస్థితి వచ్చింది. సన్యాసి కోపం వలనే సర్వస్వము కోల్పోయాము. కనుక ఆయననే ఇప్పుడు వేడుకుందాము. ఆయన్నే శరణు కోరదాం. మనల్ని తప్పకుండా కరుణిస్తాడు. మన కోరికలు నెరవేరగలవు అని అన్నాడు. అల్లుడి మాట విన్న మామగారు పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించుకొని వినయంతో ఇలా అన్నాడు. స్వామి, జ్ఞానశూన్యుడినై మిమ్మల్ని పరిహసించాను. నా తప్పును మన్నించండి. క్షమించి నా పైన దయ చూపించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరున విలపించాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అంటాడు. ఓయి, నా వ్రతాన్ని చేస్తాను అని చెప్పి మరిచిపోవటం భావ్యమేనా? దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించటానికే నేను శాపాన్ని ఇచ్చాను. నా శాపం వలనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకున్నావా అని అన్నాడు. ఆ మాటలు విన్న సాధువు, స్వామి పుండరీకాక్ష, లోకమంతా నీ మాయా మోహంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. బ్రహ్మాది దేవతలే నీ మాయను తెలుసుకోలేకుండా ఉన్నారు. నిన్ను తెలుసుకోలేకపోయాను. నేను మానవ మాతృడిని. నేనెంతటి వాడిని తండ్రి? నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని. స్వామి, నా అపరాధాన్ని మన్నించు. ఇక మీదట నీ పూజను తప్పకుండా చేస్తాను. శరణన్న వారిని రక్షించే కరుణా సముద్రుడవు. నన్ను అనుగ్రహించి నా ధనాన్ని నాకు ఇవ్వమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధు మాటలు విన్న స్వామివారు అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత సాధువు తన నావ వద్దకు వచ్చి చూడగా అది ఎంత ధనరాశులతో నిండిపోయి ఉంది. అది గమనించి ఎంతగానో సంతోషించి ఆ సత్యదేవుని దయవలనే తన కోరిక తీరింది అని అనుకుని తన పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహానికి ప్రయాణం చేశాడు. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లుడితో ఇలా అంటున్నాడు. అల్లుడా, మనం మన రత్నపురానికి చేరాము అని అంటూ తమ రాకను తెలపడానికై ఒక దూతను ఇంటికి పంపించాడు. ఆ దూత నగరానికి వెళ్ళి లీలావతితో, అమ్మా నమస్కారము, మన అన్నయ్య గారు అల్లుడు గారు వచ్చారు. బంధుమిత్రువులు అందరితో కలిసి వస్తున్నారు. ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. అప్పుడు లీలావతి దూత మాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రావమ్మా. నేను నావ వద్దకు వెళుతున్నాను. నీ తండ్రిని భర్తను చూడటానికి త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావుడిగా వ్రతాన్ని ముగించుకొని ప్రసాదాన్ని తినటం మర్చిపోయి పరుగు పరుగున తన భర్తను చూడటానికి వెళ్ళింది. ప్రసాదాన్ని స్వీకరించకపోవటం వలన సత్యదేవుడికి కోపం వచ్చి ధనాన్ని సంరక్షిస్తున్న అల్లుడితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్టుగా చేశాడు. అది చూసి ఒడ్డున ఉన్నవారు హాహాకారాలు చేశారు. లీలావతి, కళావతి ఎంతగానో బాధపడ్డారు. హఠాత్తుగా పడవ అలా మునిగిపోవటాన్ని చూసిన తల్లి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో ఇలా అంటుంది. ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎలా మునిగిపోయాడు? ఇదంతా దేవుడి మాయ కాక మరేమిటి అని అంటూ బాధపడుతూ ఉంటుంది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడవసాగింది. తన భర్త తన కళ్ళ ఎదుటే మునిగిపోవటాన్ని చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనం చేయటానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి ఎంతగానో బాధపడి బాగా ఆలోచించి ఇదంతా స్వామి మహిమే అయి ఉంటుంది అని ఊహించి శక్తి కొలది స్వామిని పూజిస్తాను అని తలచుకొని అందరితో పాటు స్వామిని వేడుకున్నాడు.
అప్పుడు స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి అతనితో ఇలా చెప్పాడు. ఓయి, నీ కుమార్తె భర్తను చూడాలి అనే తొందరలో నా ప్రసాదాన్ని ఆరగించడం మర్చిపోయింది. ఆమె మరలా ఇంటికి తిరిగి వెళ్ళి ప్రసాదాన్ని తింటే వెంటనే శుభం జరుగుతుంది అని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకుంది. మరలా తిరిగి సముద్ర ప్రాంతానికి చేరుకుంది. ఆశ్చర్యంగా తన భర్త నావతో సహా నీటిపైన తేలుతూ ఉండటాన్ని చూసి ఎంతగానో సంతోషపడింది. అక్కడ ఉన్నవారందరూ సంతోషించారు. ఆ తర్వాత కళావతి తండ్రితో ఎలా అంటుంది, తండ్రి, ఇక ఆలస్యమెందుకు, ఇంటికి వెళదాం పదండి అని అంటుంది. అప్పుడు సాధువు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ వైశ్యుడు తన జీవితకాలమంతా ప్రతి పౌర్ణమి తిథిలోనూ రవి సంక్రమణ సమయమందు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ సర్వ సుఖాలను పొంది అంత్యములో అమర లోకానికి వెళ్ళిపోయాడు. సూత మహర్షి ఇంకా ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఓ మునిశ్రేష్ఠులారా, మీకు మరొక కథను వివరిస్తాను, శ్రద్ధగా వినండి అని అన్నాడు. పూర్వకాలంలో తుంగధ్వజుడు అనే రాజు మిగులు ధర్మపరాయణుడై ప్రజలను కన్న బిడ్డల వలె చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ మహారాజు ఒకరోజు వేటకై అడవులకు వెళ్ళి తిరుగుతూ ఉండగా మార్గమధ్యమంలో విశ్రాంతి తీసుకోవటానికి ఒక మారేడు చెట్టు కిందకు వస్తాడు. అక్కడ కొంతమంది గొలలు తమ బంధుమిత్రులతో సహా వ్రతాన్ని చేస్తూ ఉండగా చూసి స్వామివారికి కనీసం నమస్కారం కూడా చేయకుండా నిర్లక్ష్యముగా చూశాడు. ఆ వ్రతం పూర్తయిన తర్వాత గోపాలురు ప్రసాదాన్ని రాజుకిచ్చి స్వీకరించమని చెప్తారు. గోపాలురు అందరూ ఆ ప్రసాదాన్ని తింటారు. కానీ రాజుగారికి అహం అడ్డువచ్చి, మీరు పెడితే నేను తినటం ఏమిటి అని అనుకొని ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వామివారికి కోపం వచ్చి రాజుపైన ఆగ్రహించాడు. దాని ఫలితంగా రాజు యొక్క 100 మంది కుమారులు చనిపోయారు. సర్వ సంపదలు సర్వనాశనం అయిపోయాయి. క్రమంగా దారిద్ర్యం సంభవించింది. అష్ట కష్టాల పాలయ్యాడు. ఇదంతా చూసిన రాజు ఎంతగానో ఆలోచించి ఇలా అనుకున్నాడు, ఆహా, ఆ రోజు గొల్లలు ఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినకపోవటం వలనే ఇదంతా జరిగి స్వామివారి ఆగ్రహానికి గురయ్యాను అని అనుకుని వెంటనే వారి వద్దకు వెళ్ళి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతాన్ని ఆచరించాడు. అప్పుడు స్వామి దయతలచి మరలా ధనధాన్యాధికాలు సంపదలు 100 మంది పుత్రులను రాజ్య సుఖాలను ఇచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వ సుఖాలను అనుభవిస్తూ క్రమం తప్పకుండా స్వామివారి వ్రతాన్ని చేస్తూ అంత్యకాలంలో సత్యలోకానికి వెళ్ళాడు. మహోన్నతమైన ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వ్రతం చూసినవారు, చేసినవారు, కథ విన్నవారు కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాదు, విశేషంగా కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి మించినది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణుడని, సర్వేశ్వరుడు అని పిలుచుకుంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా కోరికలు తీర్చే స్వామి సత్యనారాయణ స్వామియే.